హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనము తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి తలనీలాలు సమర్పించుకుంటాం కదా. ఎందుకు సమర్పించుకుంటామో తెలుసుకుందాం. మొట్టమొదట వెంకటేశ్వర స్వామి చీమల పుట్టలో ఉండేటప్పుడు బ్రహ్మదేవుడు ఆవు రూపంలో వచ్చి రోజు పాలు ఇస్తూ ఉండేవాడు. ఇది గమనించిన పశువుల కాపరి ఆవుపై గొడ్డలి విసురుతాడు. ఆవుకి అడ్డంగా వెంకటేశ్వర స్వామి వారు వెళతారు. స్వామివారికి తలకి దెబ్బ తగిలి రక్తం వస్తుంది. ఇలా రోజులు గడిచిన కొద్దీ గాయం మానిపోతుంది, కానీ స్వామివారి తలపై వెంట్రుకలు రాలేదు. కొన్ని రోజుల తర్వాత స్వామివారు కొండపై నిద్రిస్తున్న సమయంలో ఆకాశంలో అటుగా వెళ్తున్న గంధర్వకన్య నీలాదేవి స్వామివారి దగ్గరికి వచ్చి తన వెంట్రుకలు తెంపి స్వామివారికి అంటిస్తుంది. అప్పుడు స్వామివారు చూసి, నా అందం కోసం నీ అందం పాడు చేసుకున్నావు కదా, ఇకపై భక్తులు వారి పాపాలు తొలగించుకోవడానికి కొండపైకి వచ్చి తలనీలాలు సమర్పించుకుంటారు, అవి నీకే చెందుతాయి అని స్వామివారు నీలాదేవికి మాట ఇస్తారు. అప్పటి నుంచి మనం తలనీలాలు ఇవ్వడం మొదలుపెట్టారు. నమో వెంకటేశాయ నమః.